నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. గవర్నమెంట్ జాబ్ ఎవరైతే క్రాక్ చేయాలనుకుంటూ ఉంటారో, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటూ ఉంటారో, వాళ్ళకి డిసిప్లిన్ ముఖ్యమంటారా? లేదు అంటే టాలెంట్ ముఖ్యమో అంటారా అసలు? టాలెంట్ వితౌట్ డిసిప్లిన్ అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వదండి. హ్మ్. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లోనే కాదు, మీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే డిసిప్లిన్ అనేది లేకపోతే లైఫ్లో మీరు ఏ రంగంలో ఉన్నా సరే, హ్మ్. మీరు ఏ ప్రయత్నంలో ఉన్నా సరే ఆ ప్రయత్నం అయితే ఫలించదు. Okay. డిసిప్లిన్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. Yes. స్టూడెంట్ అనే కాదు, ప్రతి క్యారెక్టర్లో కూడా లైఫ్లో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్, టాలెంట్ ఉండి డిసిప్లిన్ ఉంటేనే సక్సెస్ వస్తుంది. లేదు అని అంటే మాత్రం సక్సెస్ చూడటం అనేది నాట్ పాసిబుల్. ఎలా అంటారు? ఆ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి? ఆ కన్సిస్టెన్సీతో ఎలా ముందుకెళ్ళాలి అంటారు సార్? దీనిలో ఒక పర్సన్ అదర్ కేసు కూడా చూడాలి మనం. విపరీతమైన డిసిప్లిన్ ఉంది బట్ టాలెంట్ లేదు. డిసిప్లిన్ విపరీతంగా ఉండి కమిట్మెంట్ తోటి ఎవ్రీడే గ్రోత్ చూసుకుంటూ వెళ్తే యూ నీడ్ నాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. బట్ యావరేజ్ స్టూడెంట్ కూడా డిసిప్లిన్ ఉండి కన్సిస్టెన్సీ కనుక మెయింటైన్ చేస్తే గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు. ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ అక్కర్లేదు, డిసిప్లిన్ ఉండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్, మనం చదువుకోవాలి అని అనుకున్నాము, మనం ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకున్నాము, ఒక షెడ్యూల్ వేసుకున్నాము, ఒక క్యాలెండర్ని ఫాలో అవుతూ ఉన్నాము, చాలా ప్రాపర్ డిసిప్లిన్ తోటి దానిలోకి వెళ్ళాలి. మైండ్ని అదర్ యావగేషన్స్ మీదకి పంపించకూడదు, ఆ డిసిప్లిన్ ఉండాలి. టీచర్ ఏదన్నా చెప్పినప్పుడు, లేదు మనం ఏదన్నా ఒక సోర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, మనకు ఒక స్ట్రాటజీ ఉన్నప్పుడు దాన్ని డీవియేట్ అవ్వకుండా మనం నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టేటటువంటి డిసిప్లిన్ ఉండాలి. ప్లస్ ఇదంతా కూడా కన్సిస్టెంట్గా చేయాలి. మీరు ఒక 1 వీక్ చేసి మళ్ళీ 1 వీక్ బ్రేక్ తీసుకున్నాము అని అంటే మళ్ళీ మొదటికి వస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇది. మీరు ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చారో మళ్ళీ పాత స్టేజ్లోకి రావడానికి మీకు ఒక టైం గ్యాప్ తీసుకుంటారు. అవును. ఎందుకంటే ఆ ఫోర్స్ మళ్ళీ ముందుకు వెళ్ళాలి అని అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, రివిజన్ చేయాలి, అదంతా రావాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఇదంతా కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, పోటీ ప్రపంచం. మనతో పాటు కొన్ని లక్షల మంది పోటీ పడుతున్నారు. పోటీ ప్రపంచంలో మనకి మొదటి 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇన్ కేస్ 10,000 నోటిఫికేషన్స్ వస్తాయి, 10,000 వేకెన్సీలు వస్తాయి. 5,000 వేకెన్సీలు వచ్చినాయి అని అనుకున్నాం. ఈ పోటీ పడే అందరిలో మొదటి 5,000 మందిలో మనం ఉండాలి. సో అందరినీ దాటుకుంటూ ముందుకు రావాలి అని అంటే మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. డిసిప్లిన్ ఉండి యావరేజ్ స్టూడెంట్ అయినా చాలు, అది రీచ్ అవ్వచ్చు. టాలెంట్ ఉన్నారు, ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ ఉన్నారు, బట్ వితౌట్ డిసిప్లిన్, వితౌట్ కన్సిస్టెన్సీ 5,000 మంది లేదా 10,000 మందిలో అయితే ఖచ్చితంగా ఉండరు. ఇది మాత్రం గ్యారంటీ. టాలెంట్ ఉన్నా కూడా డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రం, ఎందుకంటే కట్ త్రోట్ కాంపిటీషన్ అండి. 97-98% ఫెయిల్యూర్స్ చూస్తాం ఇక్కడ కాంపిటేటివ్లో. సో మీకు డిసిప్లిన్ లేకుండా, మీకు కన్సిస్టెన్సీ లేకుండా మీరు ఎక్స్ట్రీమ్లీ, మీ ఐక్యూ లెవెల్స్ చాలా బాగుండి ఉండొచ్చు, మీరు ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ అయి ఉండొచ్చు, బట్ యూ విల్ ఫాల్ అండర్ 97-98% ఓన్లీ. ఆ 2-3%లోకి రావాలి అని అంటే యావరేజ్ స్టూడెంట్ అయి ఉండి కమిట్మెంట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఇటువంటి స్టూడెంట్స్కి ఏంటంటే ప్రతిరోజు గ్రోతే కనపడుతూ ఉంటుంది, ప్రతిరోజు ఒక స్టెప్ పెరుగుతూనే ఉంటాం. రైట్? మీరు టాలెంట్ ఉన్నారు బట్ కన్సిస్టెన్సీ లేదు, మీరు పెరగడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది? అసలు ఆ గ్రోత్ కనిపించదు. ఆ గ్రోత్ రావాలి మనకి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం టాప్ 2-3%లో ఉండాలి. అంటే మనకి ఎవ్రీ డే గ్రోత్ అనేది ఉండాలి. ఉంటే అప్పుడే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. చాలా మందిని వెనక్కి తోయటానికి మనకి అంటే ఛాన్స్ ఉంటుంది. మనం వెనక్కి తోస్తున్నాము అని అంటే మనం ముందుకు వెళ్తున్నాం అని అర్థం. ఆ ముందుకు వెళ్ళాలి అని అంటే డైలీ గ్రోత్ అనేది కంపల్సరీ. కాబట్టి కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఆర్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టుగానే డిసిప్లిన్ అనేది మనం స్కూల్లో ఒకలా చూస్తాం, కాలేజ్లో ఒకలా చూస్తాం, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు ఆ ప్యాటర్నే వేరు సార్, అసలు ఆ పిక్చరే వేరు. కొన్ని సందర్భాల్లో అయితే 2-3 years అయింది ఫ్యామిలీని చూడకుండా ఉండి మేము అని చాలామంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్లో నేను విన్నాను. డిసిప్లిన్ అంటే ఏంటి? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఆ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే? స్కూల్లో డిసిప్లిన్ అంటే స్కూల్ డ్రెస్ వేసుకోవటం, షూ వేసుకోవటం, టై కట్టుకోవడం, నీట్గా హెయిర్ కట్ చేసుకోవటం, ఇవన్నీ ఉంటాయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే డిసిప్లిన్ ఇది కాదు. డైలీ నేను ఈ క్వాంటిటీ చదువుకోవాలి,
నేను ఈ చాప్టర్ సిలబస్ చేయాలి అని ఒక ప్లాన్ వేసుకున్నాం, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, అది డిసిప్లిన్. ఎవ్రీడే క్లాస్కి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ కంప్లీషన్కి 3.5 to 4 months టైం పడుతుంది. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ ఒక్కరోజు కూడా అబ్సెంట్ అవ్వకూడదు, అది డిసిప్లిన్. ఒకరోజు అబ్సెంట్ అయ్యారు అని అంటే రిమెంబర్ యు ఆర్ లూజింగ్ 1 mark. మెయిన్స్లో 200 మార్కులు అండి, కోర్స్ 4 months అని అనుకుందాం, 120 days, రైట్? హాలిడేస్ తీసేసి 100 working days. 100 working daysలో మేము 200 marksని కవర్ చేస్తున్నాము అని అంటే యూ టెల్ మీ ఈచ్ డే ఈజ్ ఈక్వల్ టు 2 marks. ఇఫ్ యూ మిస్ 1 day class, యూ ఆర్ లూజింగ్ 2 marks. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దట్. మీ మైండ్ అలా పెట్టుకోవాలి. డిసిప్లిన్ అంటే 100కు 100 రోజులు అటెండెన్స్ పడాలి. డిసిప్లిన్ అంటే క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత టీచర్ ఏం చెప్తున్నారో అదే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. జేబులో నుంచి ఫోన్ తీయకూడదు, మెసేజ్లు వైబ్రేట్ అవుతూ ఉన్నాయి, ఇవి కాదు డిసిప్లిన్ అంటే. ఫోన్ని సైలెంట్లో పెట్టడమో లేదా అసలు స్విచ్ ఆఫ్ చేయటమో, ఇది డిసిప్లిన్. 3 గంటలు క్లాసులో కూర్చుని క్లాస్ వింటున్నామా, మనసా వాచా కర్మణ మన మనసంతా కూడా టీచర్ చెప్పే కంటెంట్ మీద మాత్రమే ఉండాలి, ఇది డిసిప్లిన్. అది దాటి మీరు ఏదైనా ఆలోచిస్తున్నారు, మైండ్లో ఏమన్నా రన్ అవుతున్నాయి అని అంటే డిసిప్లిన్ లేదని అర్థం. ఎవ్రీడే ఎగ్జామ్ రాయాలి, అది డిసిప్లిన్. ఎవ్రీడే ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకొని అందులో మీరు చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి, అది డిసిప్లిన్ అంటే. ఎగ్జామ్ రాస్తున్నాం, ఈ రోజు రాసాము రేపు రాయలేదు, కన్సిస్టెన్సీ లేదు, డిసిప్లిన్ లేనట్టు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం మనకి డిసిప్లిన్ కావాలి. ఎగ్జామ్ మాత్రమే రాస్తున్నాం, బట్ దాని అయిపోయిన తర్వాత దాని గురించి మనం ఏమీ పట్టించుకోవట్లేదు, డిసిప్లిన్ లేనట్టు. డిసిప్లిన్ ఉండటం అంటే నా దృష్టిలో ఎగ్జామ్ రాయాలి ఎవ్రీడే. రాసిన ఎగ్జామ్లో మనం ఏ తప్పులు చేశామో ఆ తప్పులను చెక్ చేసుకొని మళ్ళీ రెండోసారి చేయకుండా ఉండాలి. నా దృష్టిలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిసిప్లిన్ అంటే ఇది. ఎవ్రీడే మనం ఏ టైంకి లేవాలి అని అనుకున్నామో ఆ టైంకి లేవటం డిసిప్లిన్. ఎగ్జాక్ట్లీ. మనం ఏ సిలబస్ అయితే చదవాలి అని అనుకున్నామో అది చదివి పడుకోవటం, అది డిసిప్లిన్. ప్రతి నోటిఫికేషన్కి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తోటి సంబంధం లేకుండా అప్లై చేయటం డిసిప్లిన్. అప్లై చేశాము అని అంటే దానికి శ్రద్ధగా చదువుకొని మన 100% ఎఫర్ట్ దానికి పెట్టి చేయటం డిసిప్లిన్. మెయిన్స్లో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ని మెయిన్స్ అప్పుడు చదువుకుందాము అని కాకుండా ఫస్ట్ డే నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిపరేషన్ నుంచి కరెంట్ అఫైర్స్ని కూడా ప్రిపేర్ అవటం డిసిప్లిన్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి డిసిప్లిన్ అంటే నాట్ ద ఫిజికల్ అపియరెన్స్, యువర్ మెంటల్ డిసిప్లిన్. మీరు మైండ్లో అనుకున్నది అనుకున్నట్టుగా చేయటము డిసిప్లిన్. మీరు ఎలా ఉన్నారు అనేది కాదు. ఎవ్రీడే స్కూల్ డ్రెస్ లాగా కాలేజీకి ఒక డ్రెస్ అంటూ ఉండదండి. స్కూలింగ్లో ఉండేటప్పుడు ఉండే డిసిప్లిన్ అది. అది ఎందుకు నేర్పించాము అని అంటే స్కూలింగ్లో ప్రతిరోజు ఒకే డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నా సరే మనకి బోర్ కొట్టకుండా మన మైండ్ ఒక పర్టిక్యులర్ పద్ధతికి అలవాటు పడటం కోసం చేశారు. ఇప్పుడు దాన్ని మనము మన డైలీ రొటీన్లో మనం సరదాలు తీర్చుకోవటానికి కాకుండా మనం ఒక పర్టిక్యులర్ షెడ్యూల్ పెట్టుకొని ఎవ్రీడే మార్నింగ్ 5:30కి లేవటమా, 6కి లేవటమా, 6:30కి లేవటం, డిపెండింగ్ ఆన్ దట్ జనరేషన్, ఆ పర్సనాలిటీని బట్టి తీసుకోవాలి. డైలీ రొటీన్ ఒకేలా ఉన్నా సరే మైండ్ డీవియేట్ అవ్వకుండా ఉండటం అనేది ఇప్పుడు మనం చూసుకోవాల్సినటువంటి డిసిప్లిన్. సో ఇది కనుక తూచా తప్పకుండా 100% ఎఫర్ట్ పెట్టి ఎవ్రీ డే ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ చూడొచ్చు. ఇప్పుడు మనము జనరల్గా యూనిఫామ్ జాబ్స్ తీసుకున్నాం అనుకోండి. యూనిఫామ్ జాబ్స్లో కంపల్సరీగా ఈవెంట్స్ ఉంటాయి. అంటే రన్నింగ్ ఉంటుంది, వాళ్ళకి లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇట్లాంటివి ఉంటాయి. అవి ఈవెంట్ అప్పుడు ఒక 1 month ముందు చేద్దామని కాదు, ఎవ్రీడే దానికి ఒక 1 hour 1.5 hours స్పెండ్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ డే మిస్ అవ్వకూడదు. ప్రతిరోజు లేసేటప్పుడు ఇవాళ కొంచెం సేపు ఎక్స్ట్రా పడుకుందాము అని కాకుండా ఏ రోజు కూడా నేను ఈవెంట్స్ మిస్ అవ్వకూడదు, ఏ రోజు కూడా నేను క్లాస్ మిస్ అవ్వకూడదు, ప్రతిరోజు నేను ఎగ్జామ్ రాయాలి, ప్రతిరోజు నేను ఇంప్రూవ్ అవ్వాలి. ఇలా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతూ ఉంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 97-98% మెంబర్స్ని దాటి మనము
ఫస్ట్ 2-3% పడవచ్చు. నో వర్డ్స్ సార్. డిసిప్లిన్ అనేది ఎంత మేజర్ రోలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చాలామంది శ్రీధర్ జాయిన్ అవ్వాలనుకుంటూ ఉంటారు. మన ఎపిసోడ్స్ చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ త్రూ అయినా లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడైతే మన ఎపిసోడ్స్ ఉంటున్నాయో కామెంట్స్ పెట్టడం, అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంటుంది. మన దగ్గర ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు అసలు మిమ్మల్ని? శ్రీధర్ సిసిలో బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ ఇస్తామండి. ఏపీ తెలంగాణలో 15 సెంటర్స్ ఉన్నాయి. రీసెంట్గా విజయనగరం కూడా ఓపెన్ చేశాము. ఓకే. స్టూడెంట్స్ వారికి దగ్గరలో ఉన్నటువంటి ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళి విత్ పేరెంట్స్ వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటో మొత్తం తెలుసుకోవచ్చు. లేదా స్క్రీన్ పైన కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.